మనకు మొగిలి దేవరకొండ చరిత్ర మొగిలెప్ప అనేసి ఒక ఆయన భక్తుడు పశువులు కాపరి ఆవులు మేపుతా ఉండేవాడు. ఆయన ఒక ఓనర్ దగ్గర ఒక ఆవుని జీతానికి నెలకింత అనేసి ఇస్తా ఉన్నాడు. ఆ ఆవు పాలేలేదనేసి ఆ ఓనర్ అడిగితే ఈ ఆవు ఎక్కడికి పోతుంది అనేసి ఆయన అబ్జర్వేషన్ చేసినాడు ఆ ఆవుని. అంటే ఆ ఆవు ఈ ఎమ్మడ పడినాడు, ఎక్కడ పోతుంది ఈ ఆవు అనేసి. నేరుగా ఇక్కడికి వచ్చి మనకు ఒక గృహం ఉంది ఇక్కడ, ఆ గృహంలోకి వెళ్ళిపోయింది లోపలికి. సరే ఎవరో దొంగలు ఉన్నారేమో ఆయన చెప్పి మొగిలిప్ప అనే ఆయన కూడా వెళ్ళిపోయాడు తోక పట్టుకొని. లోపలికి వెళ్తే పెద్ద పెద్ద వెండి స్తంభాలు ఉన్నాయనేసి ఆయన మొగిలిప్ప గారు చూసి భయపడి ఆ స్తంభం వెనకాల దాక్కుంటే ఆ అమ్మవారు ఎండు చొమ్మి తీసుకొని పార్వతీదేవి పాలు పిండేదానికి వస్తే నరవాసన వస్తాను స్వామిని పరమాత్మని చెప్తే, జలకంఠేశ్వర స్వామికి చెప్తే ఆయన మొగిలిప్ప వచ్చినట్టు దేవి ఆయన తీసుకురా నా దగ్గరికి అంటే ఆయన్ని నేరుగా తీసుకొని ఆయన దగ్గరికి పోయి ఏం మొగిలిప్ప నీ బాధ అంటే, అయ్యా మేము పశువులు కాపరి అంటే ఆవులు మేపే వాళ్ళు, మేము ఇట్లా ఆవులు మేపుతున్నాం, మా ఓనర్కి పాలేదనేసి నన్ను తిడతా ఉన్నాడు రోజు అంటే, సరే ఆయనకి ఇచ్చే పాలు కూడా ఇస్తాము, మమ్మల్ని చూసినట్లుగా నువ్వు ఎవరికి ఇక్కడ తెలియజేయద్దు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పనేసి చెప్పినాడు దేవుడు. సరే నీకేం కావాలా, మమ్మల్ని చూసినావు కదా అని ఏం కావాలంటే ఆయన అన్నదానం కోరుకున్నాడంట ఆ కాలంలో. సరే నువ్వు ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఆ ఆవు దగ్గర నీకు ఏం కావాలో ఆ పదార్థాలంతా ఇస్తాము, మేము ఉన్నట్లుగా నువ్వెవరికి చెప్పొద్దు అనేసి వాటికి ఒక ఇది పెట్టుకొని నిబంధన వెళ్ళిపోయినారు. సరే ఆయన ఓనర్కి అయ్యే పాలు కూడా గోమాత ఇస్తూ ఉన్నది. కొన్ని రోజుల తర్వాత భార్య వల్ల ఆయన మొగిలివారిపల్లి స్థలము మొగిలిప్పది మొగిలివారిపల్లి ఇక్కడ పక్కనే విలేజ్, అక్కడ భార్య వండుకొని, అయ్యా నువ్వు నాకేమి ఇంట్లో అన్నం తినటం లేదు, ఇంకెవరన్నా పెళ్లి చేసుకున్నావా లేదు ఎవరు కూడా ఉండవా, నేను నీలో సగభాగం కదా, నాకు చెప్పకుండా ఉండే విషయం ఏముండదు, నాకు చెప్పే తీరాలనుకుంటే సరే గంధపు చెక్కలతో కట్లి పేర్చమని చెప్పి ఆమెను వరకు రమ్మని చెప్పి చెవిలో 2 ముక్కలు చెప్పే కొందికి తల పగిలిపింది. ఇటువంటి భర్తని మనం చంపేస్తాం కదా అని ఆమె కూడా అదే అగ్ని లేక ఆహుతి అయిపోయి అక్కడ నుండి వచ్చి ఈ గెవులేకి 2 జ్యోతులు లోపలికి పోయినాయి. ఇది మనం మొగిలి దేవరకొండ చరిత్ర. ఇక్కడ ఎప్పుడూ నిత్యాన్నదానం ఉంటుంది. ఆ జలకంఠేశ్వర స్వామి పార్వతీమాత ఈ తీర్థాలు వచ్చి చాలా విశేషమైన తీర్థము. సర్వరోగ నివారణి, పిల్లలు లేకుండా ఉండేవాళ్ళకి పిల్లలు, పెళ్లి కాకుండా ఉండేవాళ్ళకి పెళ్ళిళ్ళు ఇక్కడ వచ్చి ఒక్కరోజు నిద్ర చేస్తే కూడా చాలు, వాళ్ళ కష్టాలంతా కూడా తీరుతాయి. చాలా విశేషమైన దేవాలయము. ఒక్కసారి ఈ తీర్థాలు కూడా తీసుకొని పోయి వాడండి. మీ పొలాల్లో కానీ, మీ వ్యాపారాలకు కానీ, మీ వేరే ఏదైనా కొత్త కన్స్ట్రక్షన్ ఏదైనా చేస్తూ ఉంటే కానీ అన్నిటికి కూడా ఈ తీర్థాలు చాలా విశేషంగా పనిచేస్తాయి. అన్నదానం ఉంటుంది, ప్రతిరోజు అభిషేకం ఉంటాయి, సోమవారం అభిషేకాలు జరుగుతాయి. మధ్య మధ్యలో కూడా వచ్చే భక్తులు చాలా ఊర్ల నుండి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర 3 స్టేట్ల నుండి వస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరు వస్తారో తెలీదు. ఆ అభిషేకాలు మటుకు నడుస్తూ ఉంటాయి. ప్రతి నెల పౌర్ణమిలో చతుర్దశి పౌర్ణమి మంది ఆ రోజు చెక్కల భజన, కోలాట, అన్నదానము, ఇక్కడ స్వామికి అభిషేకాలు, హోమాలు అన్నీ నడుస్తూ ఉంటాయి. ఇక్కడ అందరూ భక్తులు ఇక్కడ వచ్చి అమ్మవారికి, జలకంఠేశ్వర స్వామికి కృపకి పాత్రులయ్యి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అందరూ కూడా వచ్చి ఈ దేవాలయాన్ని మొగిలి దేవరకొండ, మొగిలి నుండి 5 కిలోమీటర్లు దేవరకొండ, జలకంఠేశ్వర స్వామి పార్వతీమాత, ఇక్కడ బంగారపాలెం మండలం మొగిలి గ్రామము, మొగిలి దేవాలయం నుండి 5 కిలోమీటర్లు. ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధలన్నీ కూడా అమ్మవారికి చెప్పి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భక్తులకు అందరికీ కోరడమైనది. ఓం నమః శివాయ.